సహకరించి ఆదోనిలో శాంతియుతంగా ఉండాలని కోరుచున్నాము. ఇది మన ఆదోని పట్టణము. ఉద్యోగస్తులు కంటే మాకంటే కూడా మాకు ఖచ్చితంగా మాకు బాధ్యత, మాకు ఉద్యోగం ఉంది. కానీ ఈ ప్రజలు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు చిన్న చిన్న ఆగతాయాలు చేసేటి పనులకు పెద్దరికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద రకం వయసు వాళ్ళు ఆవేశాలకు లోను కాకూడదు కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి మీ మనోభావాలు దెబ్బతిన్నా మాకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. చట్టపరులు మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఫిర్యాదు తీసుకున్న తర్వాత అంటే యువకులను విచారించే సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేసినట్టు మీ విచారణలో తెలియదు. అది విచారణలో ఉండేటువంటి విషయాలని మేము మీడియాకు కొన్ని చెప్పకూడదు. మేము ఖచ్చితంగా ఈ యాక్షన్ అనేది డెఫినెట్గా వాళ్ళ యొక్క ఉద్దేశం ఫలానా అతను కమ్యూనిటీ కాదని తెలిసినప్పటికీ కూడా అతను బలవంతంగా తీసుకెళ్ళడం వాళ్ళు చేసిన పని రిలీజియస్ మ్యాటర్స్ రిలేటెడ్గా ఉంది వాళ్ళు చేసిన పని. సో అందువల్లనే మేము దాని మీద అప్లికబుల్ సెక్షన్స్ కూడా వేసినాము. చట్టపరంగా మళ్ళీ ముందుకు వెళ్తాం. ఈరోజు ఆదోన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆదోన్ పట్టణానికి చెందినటువంటి బండి మహమ్మద్ కైఫ్, వయసు 18 సంవత్సరాలు, అమ్మాయి పేరు హజరత్, కోకర్ జెండా దగ్గర ఉంటాడు. ఇతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 85/25 అనేటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 196 సబ్సెక్షన్ 1, 299, 127 సబ్సెక్షన్ 2, 115, 351 సబ్సెక్షన్ 2, విత్ 3 సెక్షన్ 3(5) కింద ఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు వివరాలు ఏమిటంటే ఏంటంటే, ఈ మహమ్మద్ కైఫ్ అనే అతను మొన్నటి దినం అంటే 23/9/2025 తన ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తుండగా తనకి ఇన్స్టాగ్రామ్కి ఒక ఉత్తరప్రదేశ్ సీఎం గారి గౌరవ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క ఫోటోకి సంబంధించి చెవులు, ముక్కు అట్లాంటివి కొంచెం ఒక వేరే పంది వేసుకున్నటువంటి ఆకారము ఫార్వర్డ్ అయిందని అతను స్క్రాల్ చేస్తున్నప్పుడు పొరపాటున అతను తన ఇన్స్టాగ్రామ్ అట్లా స్టోరీ అంటే ఫిర్యాదులోని అంశాలు చెప్తాను స్టోరీలోకి వెళ్ళడం జరిగింది. దాన్ని చూసినటువంటి ఆదోని పట్ల కొంతమంది ప్రజలు ఇది తప్పు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అతను వెంటనే సారీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ ఫోటోని డిలీట్ చేయడం జరిగింది. అయితే దీన్ని మళ్ళీ నిన్నటి దినం 24/9/2025 అతను సోడా అంగడి దగ్గర అంటే అతను ఫ్లవర్ షాప్లో పనిచేస్తారు. వాళ్ళ మామ ఉన్న ఆ షాప్లో పనిచేస్తారంటే కొంతమంది వ్యక్తులు అతని దగ్గరికి వచ్చేసి నీతో మాట్లాడదాం రా అని చెప్పి పిలుచుకొని వెళ్ళేసి కార్వాన్పేటలో ఉన్నటువంటి దుర్గామాత ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు భాగంగా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేసేసి అతను ముస్లిం అని తెలిసినప్పటికీ కూడా అతన్ని బలవంతంగా చేతులతో అట్లా కొట్టేసేసి భయపెట్టేసి అమ్మవారికి దండం పెట్టించేసి బొట్టు పెట్టించేసి ఇది చేసినారు. అతను బెదిరించేసినారు. తర్వాత తీసుకొచ్చి కూడా మళ్ళీ అదే షాప్ దగ్గర వదలడం జరిగింది. అంటే అతను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అని తెలిసి కూడా వీళ్ళు బలవంతంగా అతని యొక్క సాంప్రదాయానికి విరుద్ధంగా కూడా వీళ్ళ యొక్క చర్యల వల్ల భయపడి అతను చేయడం జరిగింది. మేము దీన్ని కేసు నమోదు చేసేసి దీని మీద సీరియస్ తీసుకోవడం జరిగింది. ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా దీన్ని మా గౌరవ ఎస్పీ కర్నూలు ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సార్ యొక్క ఆదేశాలు మేము డిఎస్పీ గారు ఈ కేసులన్నింటినీ మోటార్ చేయడం జరిగింది. మేము వెంటనే సీరియస్గా దీన్ని తీసుకొని దర్యాప్తు చేస్తూ టీములుగా డివైడ్ చేసి ఇతని మీద దాడి చేసిన వ్యక్తులని ఒక 6 మందిని గుర్తించడం జరిగింది. అందులో ఒక 3 మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకుని వీరిని చట్టపరంగా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇంకా పరారులో ఉన్నటువంటి 3 కూడా వాళ్ళని కూడా వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఏదైనా సరే ఎవరి యొక్క మనోభావాలు ఎవరైనా సరే దెబ్బతిన్నప్పుడు చట్టపరిధిలో పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి తప్ప చట్టానికి అతీతంగా వాళ్ళు చట్టాన్ని అమలు చేస్తూ లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వేరే వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకొని నిర్బంధించేసి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం తప్పు. అందుకనే మేము కఠినమైన చర్యలు తీసుకున్నాము. ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలో మేము అవసరమైతే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయడానికి వెళ్ళగాడము. పై ఆఫీసర్గా నోటీస్ తీసుకెళ్ళేసి
ఎవరైనా సరే ఈ చెప్పడం ఆదోని పట్టణం అనేటువంటి దీనికి ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది, పరిస్థితి ఉంది. అందరూ కూడా ప్రశాంతంగా ఇప్పుడు ఉన్నారు. ఇక్కడ కొంతమంది ఇట్లా ఆకతాయిలు ఎవరైనా సరే వాళ్ళు చేసే చేష్టల వల్ల వాళ్ళ ఆ టైంకి వాళ్ళకి ఏదో షో చేయడానికి, వాళ్ళు ఏదో హీరో ఇమేజ్ పొందడానికి ఇట్లాంటివి చేస్తారు. కానీ దీనివల్ల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు మనోభావాలు దెబ్బతినడం కానీ, ప్రశాంత వాతావరణాన్ని మత ఉద్దేశాలు రెచ్చగొట్టడం, గొడవలు సృష్టించడానికి ప్రయత్నించడం అనేది అది చాలా తప్పు. అది మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు నుంచి కూడా దీని మీద ఎటువంటి నిర్లక్ష్యంగా లేకుండా నిష్పక్షపాతంగా మేము వ్యవహరిస్తున్నాము. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇక్కడ ఎటువంటి అనుమానాలకు తావలేకోకుండా మేము వెంటనే ఫిర్యాదు తీసుకోవడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే మేము వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కానీ ఎవరైనా సరే ఇక మీదట పోలీసులు డ్యూటీ చేస్తారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకునేమండి. వేరే వాళ్ళు పోలీస్ డ్యూటీ చేస్తారంటే మాత్రం మేము ఒప్పుకోం. చట్ట పరిధిలో ఏం చేయాలో అది చేస్తాం. ఎవరైనా సరే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాలి, లేదంటే దానికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. అంతే తప్ప చట్టాన్ని ఎవరు అతిథులు కారు. వీరిపైన ఖచ్చితంగా నిఘా ఉంచడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా ఈ కేసును ఆసరాగా తీసుకుని కూడా ఎవరైనా సరే పోలీసులు ఇంత యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ ఏరియా వాళ్ళు ఎవరైనా దీన్ని రూమర్లు క్రియేట్ చేసేసి దీని ద్వారా ఏదన్నా లబ్ధి పొందాలన్నా లేకపోతే రెచ్చగొట్టాలని చూసినా కూడా వారిపైన కూడా ఏమాత్రం నిర్లక్ష్యం అజాగ్రత్త వహించకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ ముఖ్యంగా ఆదోళనలో ఉండేటువంటి శాంతి కాముకులు, పీస్ కమిటీ